ఈ ఆగస్ట్ మంత్ లో 5 భారీ మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి, స్టాక్ మార్కెట్ టైమింగ్స్ మారాయి, రైల్వే రూల్స్ లో మార్పులు వచ్చాయి, బ్యాంకింగ్ రూల్స్ లో మార్పులు వచ్చాయి, అండ్ ఈ ఆగస్ట్ మంత్ లో అతి పెద్ద డెడ్ లైన్ ఉంది. ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇది మన కొత్త ఛానల్. ఇక నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్లో మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ వన్, 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఆగస్ట్ 1 నుండి తగ్గింది. ఎంత తగ్గింది? 206 రూపాయలు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో ఇన్ని రోజులు 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3191 రూపాయలు ఉండేది. అది కాస్త ఆగస్ట్ 1న 206 రూపాయలు తగ్గి ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 2985 రూపాయలుగా ఉందన్నమాట. సో ఈ 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ని ఎక్కువగా రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, ఫుడ్ ట్రక్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి కాస్త భారం తగ్గనుంది. మన ఇంట్లో యూజ్ చేసేది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్, అది 14.2 kg ఉంటుంది. దాని ధరలో ఎటువంటి మార్పు లేదు. ఓన్లీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గింది. ఇంకా సెకండ్ వన్, ఈ ఆగస్ట్ మంత్ లో అతి పెద్ద డెడ్ లైన్ ఉంది. అదే 31st ఆగస్ట్ 2026 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీరు ITR 1 లేదా ITR 2 అండర్ లోకి వస్తారు. మీరు ITR ఫైల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోయింది 31st జూలై 2026. అయినా పర్లేదు, మీరు కనుక ఆ డేటు మిస్ చేస్తే బిలేటెడ్ ఫైలింగ్స్ ని ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా 31st డిసెంబర్ వరకు. కాకపోతే పెనాల్టీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు కనుక ఫైల్ చేద్దాం అనుకున్నట్లయితే లేట్ ఫీజు కట్టాలి. ఎంత కట్టాలి? మీ ఆదాయం 5 lakhs కంటే తక్కువ ఉందనుకోండి, 1000 లేట్ ఫీజు అనమాట. ఫైల్ చేసే టైంలో కట్టాలి. అదే మీ ఆదాయం 5 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు 5000 లేట్ ఫీజు కట్టాలి. దాంతో పాటు మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే దాని మీద వడ్డీ కూడా మనమైతే కట్టాల్సిందే. అండ్ ఈ ఆగస్ట్ మంత్ లో చూసుకున్నట్లయితే డెడ్ లైన్ ఏంటి? మీరు కనుక చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, లేదా మీరు ప్రొఫెషనల్ అంటే లాయర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా అనుకోవచ్చు, CA ఎక్సెట్రా ఎక్సెట్రా, లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా ఫ్రీలాన్సర్ అనుకోండి, మీరు ITR 3 ITR 4 లోకి వస్తారు. సో ITR 3 ITR 4 ని ఫైల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31st ఆగస్ట్ 2026. మిస్ చేయొద్దు. ఖచ్చితంగా మీరైతే ఫైల్ చేసుకోండి. ఒకవేళ ఈ డెడ్ లైన్ ని మిస్ చేస్తారనుకోండి, మళ్ళీ సేమ్ లేట్ ఫీజు మీరైతే కట్టాలి. అండ్ వడ్డీ ఒకవేళ మీరు ప్రభుత్వానికి కట్టాల్సి వస్తే వడ్డీతో కలిపి కట్టాలన్నమాట. సో అస్సలు మీరైతే మిస్ చేయొద్దు. ఇంకా థర్డ్ వన్, రైల్వే రూల్స్ లో మార్పులు రాబోతున్నాయి. కొన్ని చేంజెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఎక్కడ? ఆగస్ట్ 1 నుండి చూసుకున్నట్లయితే వెస్ట్ సెంట్రల్ రైల్వేలో ఇంప్లిమెంట్ అయ్యాయి. ఏంటి వెస్ట్ సెంట్రల్ రైల్వేయా? అంటే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లో ఈ జోన్ ఉంటుందన్నమాట. అండ్ ఫ్యూచర్ లో ఇండియా అంతా ఈ చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంతకీ ఏంటా చేంజ్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక తత్కాల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదా రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళే బుక్ చేస్తారు. సో ఇన్ని రోజులు ఏమయ్యేది? రైల్వే స్టేషన్ కి తత్కాల్ టికెట్ కోసం చాలా మంది వచ్చేవారు. సో బుకింగ్స్ ఓపెన్ చేయగానే అందరూ ఒకేసారి మీద పడిపోయేవారు. కొన్ని చోట్ల లైన్ ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఎర్లీ మార్నింగ్ వచ్చారో వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకసారి లైన్ లో వెయిట్ చేయాల్సిందే. కొన్నిసార్లు ఏమవుతుంది, లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా లైన్ లో ముందు దూరేసి టికెట్ తీసుకునేవారు. సో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఈ వెస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆగస్ట్ 1 నుండి ఎవరైతే ముందు వస్తారో తత్కాల్ టికెట్ కోసం, ఎవరైతే స్టేషన్ కి ముందు వస్తారో వాళ్ళకి టోకెన్ ఇస్తారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టోకెన్ నంబర్ 1, సెకండ్ వచ్చిన వాళ్ళకి టోకెన్ నంబర్ 2. ఇలా ఎంత మంది అయితే వస్తారో వాళ్ళందరికీ టోకెన్స్ ఇవ్వనున్నారు. మార్నింగ్ 8:30 నుండి ఈ టోకెన్స్ ఇస్తారనమాట. ఎప్పుడైతే తత్కాల్ స్టార్ట్ అవుతుందో, బుకింగ్ స్టార్ట్ అవుతాయో, ఫస్ట్ ముందుగా టోకెన్ నంబర్ 1 వాళ్ళని పిలుస్తారు. వాళ్ళకి టికెట్ ఇస్తారు. తర్వాత టోకెన్ నంబర్ 2, తర్వాత టోకెన్ నంబర్ 3, ఈ ఆర్డర్ లో ఇస్తారనమాట. దీని వల్ల ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ముందుగా తత్కాల్ టికెట్ దొరకడానికి ఛాన్స్ ఉంది. అందరికి వస్తుందా చెప్పలేం. మేబీ ఫస్ట్ 3-4 మెంబర్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది టికెట్. సో ఈ సిస్టమ్ ఫ్యూచర్ లో
అన్ని చోట్ల రావచ్చు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్క స్టేషన్ లోని ఈ రూలే ఫ్యూచర్ లో రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైందండి. ఇంకా 4th వన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ టైమింగ్స్ లో మార్పులు వచ్చాయి. అది కూడా ఆగస్ట్ 3rd నుండి. ఇన్ని రోజులు స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ఏంటండి, మార్నింగ్ 9:15 కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, 3:30 కి క్లోజ్ అవుతుంది. అది మేబీ ఈక్విటీ డెలివరీ సెగ్మెంట్ కి కావచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ కి కావచ్చు, రెండింటికి సేమ్. కానీ ఆగస్ట్ 3rd నుండి అలా కాదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ కి క్లోజింగ్ టైమ్ 3:30 కాదు, 3:40. డెలివరీకి సేమ్ 3:30. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ కి క్లోజింగ్ టైమ్ 3:40. ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి 10 minutes ఎక్స్ట్రా టైం ఉంటుందన్నమాట ఈ రోజు నుంచి. ఇంకా నెక్స్ట్ చేంజ్ ఏంటో చూసే ముందు నన్ను చాలా మంది అడుగుతున్న ఒక డౌట్ కి ఆన్సర్ ఇస్తా. ఏం అడుగుతున్నారు? మేము ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాం. దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ బిల్లు ఎంతైనా కూడా పాలసీ కవరేజ్ లిమిట్ తో సంబంధం లేకుండా ఈ బిల్ అంతా కవర్ అవ్వాలి. అలాంటి ఫీచర్ కావాలి. దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మాకు బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా లాంటి జబ్బులు ఆల్రెడీ ఉన్నా కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ లేకుండా, అంటే జనరల్ గా మనకు ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేసిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, లైక్ 3 to 4 years డిపెండ్స్ అపాన్ ప్లాన్. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మాకు జబ్బులున్నా కూడా అంత వెయిటింగ్ పీరియడ్ ఉండకూడదు. జస్ట్ బేసిక్ వెయిటింగ్ పీరియడ్ అయినా 30 days తర్వాత, పాలసీ తీసుకున్న 30 days తర్వాత నుంచే మాకున్న జబ్బులన్నీ కవర్ అవ్వాలి. అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఉన్నాయండి, మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. కానీ ఈ ఫీచర్స్ కవర్ అయ్యే ప్లాన్స్ మాత్రం కొన్నే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అల్టిమేట్ కేర్ ప్లాన్. దాంట్లో చూసుకున్నట్లయితే ఈ 2 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాన్ లో స్పెషల్ గా అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ అనే ఫీచర్ ఉంది. ఏంటి ఫీచర్? హాస్పిటల్ బిల్లు ఎంతైనా కూడా పాలసీ కవరేజ్ లిమిట్ తో సంబంధం లేకుండా ఆ బిల్ అంతా కవర్ అవుతుందన్నమాట ఈ ప్లాన్ లో. సో చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు, ప్రతిదీ కరెక్ట్ గా చదవండి. అండ్ దీంట్లోనే ఇంకో ఫీచర్ ఉంది, అదే ఇన్స్టెంట్ కవర్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని జబ్బులు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న జబ్బులకి 2-3 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళొక్క లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో ఉన్న జబ్బులు మనకు ఉన్నాయనుకోండి, 30 days తర్వాత నుంచి, పాలసీ తీసుకున్న 30 days తర్వాత నుంచే అవన్నీ పాలసీలో కవర్ అవుతాయి. ఆ కారణాల చేత మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లైమ్ వస్తుంది అనమాట. అండ్ వీళ్ళది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఏప్రిల్ 2025 నుండి డిసెంబర్ 2025 ప్రకారంగా చూసుకున్నట్లయితే 96.6% ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ దాంతో పాటు డిసెంబర్ 2025 డేటా ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ వరకు 20,000 కోట్ల విలువైన క్లైమ్స్ ని సెటిల్ చేసిందంట ఈ కంపెనీ. ఒకవేళ ఈ ఫీచర్స్ అన్ని నాకు కావాలి అనుకున్నట్లయితే ఈ ప్లాన్ లో ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి మీరు మరింత సమాచారం తెలుసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదవండి. నచ్చితే మీరు కావాలంటే ఈ ప్లాన్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, ఏదో ఒక ప్లాన్ తీసుకోవడం మంచిది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన లైఫ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం. ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు మన సేవింగ్స్ అన్ని ఖాళీ అవ్వడానికి. అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి. ఇంకా లాస్ట్ వన్, CKYC 2.0 ఆగస్ట్ 1st నుండి రోల్ అవుట్ అయింది. అంటే ఒకేసారి ఇంప్లిమెంట్ కాదు, స్టేజ్ వైజ్ గా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. అసలు CKYC అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఈ CKYC కి అప్గ్రేడెడ్ వెర్షనే CKYC 2.0. దీని వల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ మీరైతే సబ్మిట్ చేయాలి. సో ఓపెన్ చేశారు, తర్వాత ఒక 1 month తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మళ్ళీ మీ కేవైసీని కంప్లీట్ చేయాలి. అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ మళ్ళీ ఇవ్వాలి. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని గ్రో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. అక్కడ మళ్ళీ కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి. అండ్ తర్వాత వేరే బ్యాంక్ లో కార్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు, అక్కడ మళ్ళీ ఇంకొకసారి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇలా ఎన్నైతే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని మీరు తీసుకుందాం అనుకుంటారో తీసుకునే ప్రతిసారి
మీ కేవైసీని కంప్లీట్ చేయాలి. కానీ ఆగస్ట్ 1 నుండి అలా కాదు, CKYC 2.0 స్టార్ట్ అయింది. సో CKYC 2.0ని ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్న ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారండి. ఎస్బీఐ బ్యాంకు ఆల్రెడీ CKYC 2.0ని అడాప్ట్ చేసుకుంది. సో మీరు ఎస్బీఐ దగ్గర ఖాతా ఓపెన్ చేసే టైంలో KYC డాక్యుమెంట్స్ అని ఇస్తారు కదా, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తారు కదా. సో ఒక్కసారి ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఈ ఎస్బీఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే మీ KYC సమాచారాన్ని సెంట్రల్ KYC రిజిస్ట్రీ, దీన్ని CKYC-CR అంటారు, దానికి ఇస్తుంది అనమాట, సబ్మిట్ చేస్తుంది. సో ఆ సెంట్రల్ KYC రిజిస్ట్రీలో మీ KYC డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ అయిపోతాయి. సో ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్ని, మీ KYC డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో స్టోర్ అయ్యాయా, సెంట్రల్ KYC రిజిస్ట్రీలో స్టోర్ అయ్యాయా, ఫ్యూచర్ లో మీరు కనుక ఏదైనా ఫినాన్షియల్ ప్రొడక్ట్ తీసుకుంటున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త బ్యాంక్ లో లోన్ అప్లై చేస్తున్నారు, లోన్ అప్లై చేసే టైంలో మళ్ళీ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ అన్ని సబ్మిట్ చేయాలి. కానీ ఇక్కడ నుండి ఏమంటుందంటే మీరు లోన్ తీసుకునే టైంలో అడుగుతుందన్నమాట, మీకు ఆల్రెడీ CKYC ఉందా అని చెప్పి అడుగుతుంది. ఆ బ్యాంకు లోన్ తీసుకునే టైంలో అడుగుతుంది, అప్లై చేసే టైంలో వెబ్సైట్ లో చూపిస్తుంది ఎస్ ఉంది అని. మీరు కనుక టిక్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఒక్కసారి ఓటీపీని ఎంటర్ చేశారా, ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఆ కొత్త బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ సెంట్రల్ KYC రిజిస్ట్రీ నుండి మీ KYC డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటుంది. ఆల్రెడీ SBI బ్యాంక్ ఇచ్చింది కదా వాళ్ళకి, ఆ సమాచారాన్ని ఈ బ్యాంకు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో మీరు మళ్ళీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకు సెంట్రల్ KYC రిజిస్ట్రీ నుండి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మీ టైము ఆదా అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, అక్కడ కూడా CKYC ఉందా అని చెప్పి ఫ్యూచర్ లో అడగొచ్చు. అది కనుక ఎన్రోల్ అయితే, అంటే సెంట్రల్ KYC 2.0ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అడాప్ట్ చేసుకుంది అనుకోండి, అక్కడ అడుగుతుంది CKYC ఉందా అని చెప్పి ఎస్ కొట్టి మీ ఓటీపీ ఇచ్చారంటే ఆ కంపెనీ కూడా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఆటోమేటిక్ గా మీ డీటెయిల్స్ అన్ని సెంట్రల్ KYC రిజిస్ట్రీ నుండి తీసుకుంటుంది అనమాట. దీని వల్ల ఏంటంటే ప్రతిసారి మన డాక్యుమెంట్స్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్క ఓటీపీ చెప్తే అదే తీసుకుంటుంది అనమాట. అర్థమైందండి? దీన్నే సెంట్రల్ KYC 2.0 అంటారు. ఇంతకు ముందు ఆల్రెడీ CKYC ఉంది, 14 డిజిట్ నంబర్, ఇదంతా ఇంతకు ముందే ఉంది, కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట. సో ఆగస్ట్ 1 నుండి మీరు కనుక సెంట్రల్ KYCని అడాప్ట్ చేసుకున్న ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఒక్కసారి మీ KYC డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేశారంటే ఆ బ్యాంకు లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే మీ డాక్యుమెంట్స్ అన్ని ఆటోమేటిక్ గా సెంట్రల్ KYC రిజిస్ట్రీకి ఇస్తుంది అనమాట. ఫ్యూచర్ లో మీరు కనుక ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నా కూడా మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి చేంజెస్. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది అని చెప్పి కామెంట్ చేయండి, నచ్చలేదు అని చెప్పి మీరైతే కామెంట్ చేయొచ్చు. ప్రతి కామెంట్ ని నేను చదవడానికి ట్రై చేస్తా. అండ్ మీరు కనుక కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అల్టిమేట్ కేర్ ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదివి నచ్చితే మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇంతవరకు మన కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.